ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. విశ్వాసము చేతనే వీరు నిలకడగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక విషయం గురించి చెప్తున్నాడు కదా, విశ్వాసము చేతనే వీరు నిలకడగా ఉన్నారు. కాబట్టి భక్తి జీవితంలో, క్రీస్తుని కలిగి ఉన్న జీవితంలో, క్రీస్తుతో నిలకడగా నీ జీవితం సాగాలంటే విశ్వాసం ద్వారానే అది సాధ్యమవుతుంది. మరి ప్రభువులో నీకున్న విశ్వాసము ఎటువంటిదిగా ఉండాలి అంటే స్థిరమైనదిగా ఉండాలి, నిలకడగలిగిందై ఉండాలి, బలమైనదిగా ఉండాలి. ఎవరు నిన్ను ఆ విశ్వాసంలోంచి పక్కకు తీసుకెళ్లే అంత స్థాయిలో నీ విశ్వాసం ఉండకూడదు. ఎవరు నిన్ను తీసుకెళ్దామని ప్రయత్నించినా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. అమూల్యమైనదైన విశ్వాసాన్ని నువ్వు ప్రభులో కలిగి ఉండాలి. నీ విశ్వాసం ప్రభులో చెక్కు చెదరినదై ఉండాలి, దృఢమైనదిగా ఉండాలి. కాబట్టి ఇటువంటి ఒక విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు నిలకడగా దేవునిలో సాగగలుగుతావు, నీ ఆత్మీయ జీవితంలో నిలకడగా వెళ్ళగలుగుతావు, నీ భక్తి జీవితంలో నిలకడగా ముందుకెళ్ళగలుగుతావు. మరి అటువంటి దృఢమైన విశ్వాసం నీవు కలిగి ఉంటేనే నీవు ఆయనలో ఉండగలుగుతావు, మరణం వరకు నమ్మకంగా సాగగలుగుతావు. నీ విశ్వాసమే నిన్ను క్రీస్తుకి దూరం అవ్వకుండా కాపాడగలుగుతుంది. నీ భక్తిలో నీవు నిలకడగా కడదాకా సాగాలంటే బలమైన స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నీ విశ్వాసమే నిన్ను అంతం వరకు నమ్మకంగా సాగేలాగా చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను పరలోకానికి చేర్చగలుగుతుంది. కాబట్టి సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు అని ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈ వాక్య భాగం ద్వారా. సూటిగా ఆయన చెప్తున్నారు, నీకు నీ విశ్వాసం ఎలా ఉందని అడుగుతున్నారు. కాబట్టి నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉన్నావా లేదా? ఎవరైనా ఏదైనా చిన్న మాట చెప్పగానే క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడగానే నీవు కూడా చాలా త్వరగా తప్పిపోతూ క్రీస్తు మార్గం నుంచి తప్పిపోయేలాగా నీ విశ్వాసం ఉంటే నీది ఖచ్చితంగా అల్పవిశ్వాసమే, అవిశ్వాసమే అవుతుంది. అటువంటి అల్పవిశ్వాసము, అవిశ్వాసము నీవు కలిగి ఉంటే ఎంతమాత్రం దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ నువ్వు మంచి విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు నీ నుంచి కోరుకుంటున్నాడు. అలనాడు అపొస్తలుడైన పౌలు అందుకే కొరింథీ సంఘానికి రాస్తూ నీ విశ్వాసం వల్లనే మీరు నిలకడ ఉంటారు అని చాలా వివరంగా తెలియజేస్తున్నాడు. అలనాడు కొరింథీలకే కాదు కానీ ఈరోజు మనందరితో కూడా ప్రభు మరి మాట్లాడుతున్న మాట అది. విశ్వాసంలో స్థిరంగా ఉండండి, బలంగా సాగండి. క్రీస్తు నుంచి వేరు చేసేది ఏదైనా సరే మీ జీవితంలో ఉంటే దానికి దూరంగా సాగిపోవాలి. ఏ మనిషి అయినా అది ఏదైనా సరే క్రీస్తు నుంచి మిమ్మల్ని దూరం చేస్తుందంటే ఖచ్చితంగా దాన్ని మీరు విడిచిపెట్టాలి, క్రీస్తుకు సమీపంగానే ఉండాలి. క్రీస్తు తర్వాతే కదా మీకు ఎవరైనా ఏదైనా సరే. ప్రభు మీకు మీ జీవితంలో ప్రథమ స్థానం ఎప్పుడూ ప్రభుకే ఇవ్వాలి. కాబట్టి యేసు వైపు చూస్తూ, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ మాత్రమే నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడే నీకు ప్రతి దానిలో విజయం వస్తుంది. ప్రభువు మరి నిన్ను కాపాడతాడని, ఆయన నీకు సహాయం చేస్తాడని, ప్రభు నీ ప్రతి పరిస్థితిలో కూడా నీకు విజయం ఇస్తాడని, ఆయన హస్తం నీకు తోడుగా ఉంచుతాడని, ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుందని, ప్రభు నిన్ను నీ పాపాల నుండి రక్షిస్తాడని, నిన్ను విమోచిస్తాడని, నీకు మరణం వరకు తోడుగుంటాడని, మరణం తర్వాత ఆయన రాజ్యానికి వారసత్వం ఇస్తాడని, ఇవన్నీ నువ్వు విశ్వసించాలి. విశ్వసిస్తేనే ప్రభు రాజ్యానికి చేరుకోగలుగుతావు. కాబట్టి బలమైన విశ్వాసం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. అవిశ్వాసము, అల్పవిశ్వాసం ఉంటే ఇప్పుడే విడిచిపెట్టు. నీ నిలకడైన విశ్వాసమే నిన్ను పరలోకం చేరుస్తుంది. ఆమేన్.